హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ రిలీజన్. ఈ వీడియోలో మనం 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం గుజరాత్ టైటాన్స్ టీమ్ ఏ ప్లేయర్ ని రిటైన్ చేసుకుంటుంది, ఎన్ని ఆర్టీఎం కార్డ్స్ యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్న విషయం పైన ఈ వీడియోలో మనం ఒక అనాలిసిస్ చేసి తెలుసుకుందాము. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే సిఎస్కే, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఈ టీం యొక్క రిటెన్షన్స్ ప్రాబబిలిటీ తెలుసుకోవాలంటే కింద కమెంట్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేయండి. అండ్ ఇక టాపిక్ లోకి వస్తే, ఐపీఎల్ ఆప్షన్ అంటే ఖచ్చితంగా ఎమోషన్స్ కాదు, ఖచ్చితంగా డబ్బు అనే మైండ్ సెట్ ఒక బిజినెస్ తో ఆలోచించి ఆప్షన్ లోకి బరిలోకి దిగవలసి ఉంటుంది. సో అలాంటి అనాలిసిసే ఇప్పుడు మనం ఈ వీడియోలో చేద్దాం. యాజ్ పర్ ఐపీఎల్ రూల్, ఫస్ట్ రిటెన్షన్ కి 18 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ జట్టులో 18 కోట్ల రూపాయలకి అర్హుడు ఎవరైనా ఉన్నారా అంటే కేవలం ఒకే ఒక ప్లేయర్ కనిపిస్తున్నాడు. ఫస్ట్ రిటెన్షన్ కి అయితే 18 కోట్ల రూపాయలకు షమి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. షమి ఎందుకంటే ఒక టాక్టికల్, ఒక లాజికల్ మ్యాచ్ విన్నింగ్ బౌలర్ కాబట్టి షమి అయితే టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఇక సెకండ్ రిటెన్షన్ కి 14 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ 14 కోట్లకి న్యాయం చేసే ఆటగాడు ఆ జట్టు కెప్టెన్ అయిన శుభమాన్ గిల్ 14 కోట్లు ఖచ్చితంగా వర్త్ ఇట్టే. ఇక థర్డ్ స్పాట్ కి 11 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. సో 11 కోట్లకి థర్డ్ స్పాట్ లో రషీద్ ఖాన్ ని ఖచ్చితంగా రిటర్న్ అయితే చేసుకుంటారు. ఈ రషీద్ ఖాన్ కి 11 కోట్లు అనేవి చాలా తక్కువ. ఎందుకంటే రషీద్ ఖాన్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలడు. లేదు ఈ 14 కోట్లు నాకు చాలా తక్కువ, నేను ఆప్షన్ లోకి వెళ్తా అంటే అది రషీద్ ఖాన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో రషీద్ ఖాన్ కి 11 కోట్ల కన్నా ఎక్కువ ఇచ్చారు. అండ్ ఈ సీజన్ లో అంతకన్నా తక్కువ ఇస్తే అతను టీమ్ లో ఉంటాడో ఆప్షన్ లోకి వెళ్తాడో వేచి చూడాలి. ఖచ్చితంగా రషీద్ ఖాన్ ఆప్షన్ లోకి వెళ్తే మాత్రం 15 కోట్లు ఖచ్చితంగా పలుకుతాడు. అండ్ ఫోర్త్ రిటెన్షన్ కి ఖచ్చితంగా 18 కోట్లు ఖర్చు పెట్టే తీరాలి. సో 18 కోట్లు ఖర్చు పెట్టే ఆటగాడు ఎవడైనా ఉన్నారా అంటే ఈ టీంలో నాకైతే ఎవరు కనిపించట్లేదు. సో ఈ ఫోర్త్ స్పాట్ ని అయితే ఆర్టీఎం కార్డు ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో కూడా 14 కోట్లకి వాల్యూ చేసే ఆటగాడు ఉన్నారా అంటే రషీద్ ఖాన్ అర్హుడే. కానీ రషీద్ ఖాన్ ని థర్డ్ స్పాట్ లో పెట్టేశాం కాబట్టి ఇక ఫిఫ్త్ స్పాట్ ని కూడా ఆర్టీఎం కార్డు ద్వారా యూజ్ చేయొచ్చు. అండ్ నెంబర్ 6 విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ అంటే టీమిండియాకి డెబ్యూ చేయడమే కాదు, టీమిండియాకి లాస్ట్ మ్యాచ్ ఆడి 5 సంవత్సరాలు దాటిన వారిని కూడా అన్క్యాప్డ్ ప్లేయర్ రూపంలో రిటెన్షన్ చేసుకోవాలనే కొత్త రూల్ ఉంది. సో ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ లో మోహిత్ శర్మ కూడా ఎలిజిబుల్ అవుతాడు. ఎందుకంటే రోహిత్ శర్మ తన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఫ్రమ్ ఇండియా 2015 లో ఆడాడు. సో ఇప్పటికే 9 years అయిపోతుంది. సో అన్క్యాప్డ్ ప్లేయర్ రూపంలో మోహిత్ శర్మ అయితే ఖచ్చితంగా ఫిట్ అవుతాడు 4 కోట్లకి. మోహిత్ శర్మకి 4 కోట్లు సరిపోతాయంటే ఎస్, 4 నుంచి 6 కోట్లకి అయితే ఖచ్చితంగా ఫిట్ అవుతాడు మోహిత్ శర్మ. సో ఇలా గుజరాత్ టైటాన్స్ జట్ అనేది నలుగురిని అయితే రిటైన్ చేసుకోండి. 2 స్పాట్స్ కి మాత్రం ఆర్టీఎం కార్డ్ ని యూజ్ చేస్తుంది. అండ్ ఎవరిని యూజ్ చేశారు ఆర్టీఎం కార్డు ద్వారా అంటే 4th పొజిషన్ లో అయితే ఖచ్చితంగా యంగ్ బ్యాట్స్మెన్ అయిన సాయి సుదర్శన్ ని టీమ్ లోకి తీసుకొస్తారు ఆర్టీఎం కార్డు యూజ్ చేసి. ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్ లో కూడా ఎంతో ప్రెషర్ ఉన్నా సరే తనదంటూ స్టైల్లో బ్యాటింగ్ చేసుకుంటూ పోయాడు. సో ఖచ్చితంగా ఆర్టీఎం ద్వారా సాయి సుదర్శన్ అయితే టీమ్ లోకి తీసుకొస్తాడు. ఆప్షన్ లో ఒక 5 నుంచి 6 కోట్ల మధ్య పలుకుతాయని మన ఒపీనియన్. ఇక 5th స్పాట్ కోసం నూర్ అహ్మద్ ను ఆర్టీఎం కార్డు యూజ్ చేస్తారు. ఇతన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రషీద్ ఖాన్ రైట్ సైడ్ నుంచి బౌలింగ్ చేసుకుంటే రషీద్ ఖాన్ లాగానే లెఫ్ట్ హ్యాండ్ నుంచి నూర్ అహ్మద్ బౌలింగ్ చేసే సత్తా ఇతడి సొంతం. సో మిడిల్ ఓవర్స్ లో అయితే అటు రషీద్ ఖాన్ ఇటు నూర్ అహ్మద్ ఇద్దరు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని బౌల్తా కొట్టించి మిడిల్ ఓవర్స్ లో భారీ రన్స్ అయితే కట్టడి చేసే సత్తా వీళ్ళిద్దరికి ఉంది కాబట్టి నూర్ అహ్మద్ ను వదులుకోదని నా ఫీలింగ్. అండ్ పాసిబుల్ రీబైస్ కనుక చూసుకున్నట్లయితే రాహుల్ త్రివాటియా, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్ ను తిరిగి టీంలోకి తీసుకునే అవకాశం ఉంది. అండ్ అట్లనే టార్గెటెడ్ ప్లేయర్ విషయానికి వస్తే నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, చహల్, బౌలర్ లాంటి ప్లేయర్లను గుజరాత్ టైటాన్స్ ఈసారి టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి 3 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటుంది కాబట్టి జీటీ దగ్గర చాలా డబ్బులు అయితే పర్స్ లో మిగిలింటాయి కనుక వీళ్ళ పైన ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. గాయ్స్, మరి నా అనాలిసిస్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీ దృష్టిలో జీటీ పైపు ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి టీమ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.